ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. సార్ వచ్చేసారు. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. నిజాయితీగా జవాబు చెప్పండి, ఏమైంది? ఎందుకు మీకు పార్టీ నుంచి బయటకు తోసేశారు శ్రీనివాస్ గారు? ఆఫ్టర్ ఆల్ ఒక పాలిటిక్స్ లో ఉన్నాను అంతే. 5 సార్లు 3,000 4,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయాను. నన్ను చావు కొట్టారు, పూర్తిగా తొక్కారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇదే ప్లేస్ లో ఇంకొకటి అయితే ఊరు వదిలిపోవాలి, ఊరేసుకుని చావాలి. నాకైతే తెలీదు ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సస్పెన్షన్ కి కారణం మాధుర్యే అని అంటే కాదు. నా సస్పెన్షన్ కి మాధురికి సంబంధం లేదు. మీరేమైనా మా పిల్లలకి ఫీజులు కడుతున్నారా? పిల్లలకి మీరైనా పెంచుతున్నారా? ఎలా ఎగుతున్నారు సార్ ఈమెని ఇంట్లో? వెనకటి తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. జగన్మోహన్ రెడ్డి గారికి అంటేనే నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంత జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. ఏంటి పార్టీకి క్రమశిక్షణ రాహిత్యం అంటే ఏంటో నాకు అర్థం కాలేదా? అటు చూడు. ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ. మీరు చేసి దీనివల్ల పార్టీ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసినట్టుగా లేదు. ఎన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పరువు అన్ని గంగలో కలిసిపోయాయి. నిజంగా మా కుటుంబ వ్యవహారం పార్టీకి డ్యామేజ్ చేసి ఉంటుందేమో. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? అంతే తప్ప పెళ్లి లేకపోతే మాది అక్రమ సంబంధం. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. నేను సంతృప్తిగా ఉన్నాను కదా. మాధురి నేను కలిసి ఉంటాం. చిన్న వయసు అన్నది 58 and 59 years. మీ కన్న కూతురు మీతో చీకొడుతుంది. ఈరోజు పార్టీ కూడా మిమ్మల్ని వదిలేసింది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. మాధురికి ఏంటి అవసరం అండి నాతో తిరగాల్సిన అవసరం? నేను చిన్నపిల్లోడినా? ఇప్పుడు ఒక వై జంక్షన్ లో ఉన్నారు మీరు అనుకుంటున్నా, అవునా కదా? ఐఎమ్ క్లీన్, ఐఎమ్ నాట్ ఇన్ వై జంక్షన్, ఐఎమ్ ఇన్ ఐ జంక్షన్. ఇంగ్లీష్ ఏంట్రా? కలిసి ఉంటాం, ఇందులో డౌటే లేదు. అంటే నా రాజకీయ జీవితం నడవాలి. కొట్టాలనుకున్నారు, కొట్టారు, సస్పెన్షన్ చేశారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మనం ఆఫీస్కి వెళ్ళటానికి లేదు, ఎలా వెళ్తాం? ఒకసారి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు అలౌ చేస్తారు? అలా చేయరు. మీకు ఇప్పుడు ఈ లైఫ్ హ్యాపీగా ఉందా? మాధురి వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు హ్యాపీరా? ఐ లవ్ యూ రజా.